శుభోదయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదతే పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమః. ఈనాటి విశేషం షట్ తిల ఏకాదశి. అలాగే భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తి వారి విశ్వరూప సందర్శనం అన్న పేరిట ఒక గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. సంవత్సరంలో ఉండేటటువంటి 24 ఏకాదశులలో పౌష్యమాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాటికి షట్ తిల ఏకాదశి అని పేరు. ఏ ఏకాదశి అయినా కూడా ఉపవాసం ఉండాలి, కానీ ఈ ఏకాదశి నాడు మట్టుకు నువ్వులను నీటిలో వేసుకుని ఆ నీటిని స్వీకరించాలి అంటుంది సంప్రదాయం. ఈ పౌష్యమాసం అంతా కూడా ఏదో ఒక విధంగా నువ్వులను మనం నిత్య జీవితంలో ఆహార పదార్థాలలో వినియోగించాలి ఈ మాసం అంతా కూడా. కారణం ఏమిటి అంటే, ఈ మాసానికి పుష్యమి నక్షత్రం నాడు చంద్రోదయం అయ్యేటటువంటి పౌర్ణిమ కాబట్టి ఈ మాసానికి పౌష్యమాసం అని పేరు. పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ ఉండే మాసం ఈ మాసం. ఈ పుష్యమి నక్షత్రానికి శని అధిపతి. ఆ శనికి ప్రీతికరమైనటువంటి వస్తువు నువ్వులు. ఈ పౌష్యమాసంలో పూసగుచ్చడానికి కూడా తీరిక లేనంత తక్కువ సమయం పగటి కాలం ఉంటుంది అని పెద్దలు అంటారు. అంటే పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ. కనుక ఈ శరీరానికి ఎంత అవసరమో అంత సూర్యకాంతి లభించదు. మరి ఏం చేయాలి? నువ్వులను ఆహారంగా వినియోగించాలి. అందుకోసమే 24 ఏకాదశులలో ఒక ఏకాదశి పౌష్యమాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశికి షట్ తిల ఏకాదశి అన్న పేరు పెట్టి 6 విధాలుగా నువ్వులను వినియోగించాలండి అంటూ సంప్రదాయం ఒక నియమాన్ని సూచించింది. ఇందువలన ఇతర వ్రతాలు, నోములు, పూజలు, పునస్కారాలు పాటించినా పాటించకపోయినా ఏకాదశి వ్రతం గురించి అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి పౌష్యమాసంలో నువ్వులు అంటూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 6 విధాలుగా పాటించే షట్ తిల ఏకాదశిలో స్నానం చేసే నీటిలో నువ్వులను వెయ్యాలి. అలాగే నువ్వుల ముద్దను శరీరం అంతా కూడా రాచుకొని స్నానం చేయాలి. 6 నువ్వు గింజలను తినాలి. అలాగే త్రాగే నీటిలో కొద్ది నువ్వు గింజలను వెయ్యాలి. అలాగే ఎవరైనా ఇతరులకు, పెద్దలకు నువ్వులను దానంగా ఇవ్వాలి. 6వదిగా పెద్దలను గుర్తుపెట్టుకొని నువ్వులను వినియోగిస్తూ తిల తర్పణం చేయాలి. ఇలా 6 విధాలుగా నువ్వులను వినియోగించి ఈ ఏకాదశి వ్రతాన్ని మనం పాటించాల్సి ఉంటుంది. కాబట్టే దీనికి షట్ తిల ఏకాదశి అని పేరు. ఇక భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి వారి దివ్య దర్శనం, విశ్వరూప దర్శనం ఈరోజు బ్రహ్మాండంగా ఒక ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి సామాన్య మానవుడిగా తన జీవితాన్ని గడిపాడు. కానీ ధర్మమూర్తి. అటువంటి రామచంద్రుడు జటాయువుకు మోక్షం అనుగ్రహించాడు. జటాయువునకు దహన సంస్కారాది క్రియలు ఆచరించాడు. అలా ఆచరించిన కాలం ఈ పౌష్యమాసం అని కూడా స్థానిక పురాణ కథనాలు అనేకం ఇలా తెలుపుతూ ఉన్నాయి. జటాయువు శరీరాన్ని విడిచిపెట్టాడు. జటాయువు దీర్ఘమైన ఆయుర్దాయం కలవాడు. ఈ పౌష్యమాసంలోనే అధిక భాగం మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి మరణ భయం లేకుండా ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహరణం ఏతద్ధి రామాయణం. ఇలా ఆ రామచంద్రమూర్తి గాథను స్తోత్రం చేస్తూ ఈ రోజున మనం రామచంద్రునకు అర్చనలు చేద్దాం. ఏకాదశి షట్ తిల ఏకాదశి విశేషమైన అర్చన, రామచంద్రమూర్తి వారిని పూజించుకోవడం, ఇవి ఈనాటి విశేషాంశాలు. భగవంతుని కరుణతో మనమందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.